ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకం. గత ఏడాదిగా చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక పవన్ పాత్ర ఉంటుంది. అంతేకాకుండా పాలనలో చంద్రబాబుతో పాటు పవన్ మార్కు కనిపించేలా ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్లె పండుగ, అడవి తల్లి బాట, మన ఊరు, మఠామంతి వంటి పలు కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టడమే కాకుండా వాటిని విజయవంతం చేశారు. ఇలా ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక పంథా అనుసరిస్తూ అభినందనలు అందుకుంటున్న పవన్ ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో చిక్కుకున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించాలా, విభేదించాలో తెలియని డైలమాలో పవన్ తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితికి హోంశాఖ తీసుకున్న ఓ నిర్ణయమే కారణమని అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్తో చర్చించిందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసిన ఆ నిర్ణయం ఆయన సొంత సామాజిక వర్గానికి చెందినది కావడంతో సమస్య అతి సున్నితంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పవన్ సామాజిక వర్గం వైఖరి ఎలా స్పందిస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి అప్పటి కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి నాయకత్వం వహించారు. కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో 2016లో కాకినాడ జిల్లా తునిలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అప్పట్లో విపక్షం వైసీపీ మద్దతు పలికింది. అయితే తునిలో సభ జరుగుతుండగానే కొందరు అల్లరి మూకలు రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టారు. ఆ తర్వాత తుని పోలీస్ స్టేషన్తో పాటు పలు ప్రభుత్వ సంస్థలపై దాడులు చేశారు. అప్పట్లో తీవ్ర సంచలనంగా మారిన ఈ విధ్వంసంపై ప్రభుత్వం సుమారు 161 కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన కాపు ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసింది. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురిని అరెస్టు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2022లో ఈ కేసులను ఉపసంహరించుకుంది. దీంతో కేసుల నుంచి కాపు నేతలకు విముక్తి కల్పించినట్లయింది. అయితే తాజాగా ఈ కేసులను రీఓపెన్ చేయాలని చంద్రబాబు